కీలక క్యాచ్లు వదిలివేయడంతో పాటు లోయర్ ఆర్డర్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ అన్నాడు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మాన్ గిల్ తమ ఓటమికి గల కారణాలు తెలిపాడు. ఇంగ్లాండ్ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని ఉంచాలనుకున్నామని, కానీ 25 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయామని చెప్పాడు. ఈ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని తదుపరి మ్యాచ్ కు సిద్ధమవుతామని పేర్కొన్నాడు. అయితే శుభ్మాన్ గిల్ ఏమన్నాడంటే, ఇదో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్, మాకు విజయ అవకాశాలు లభించాయి, కానీ కీలక క్యాచ్లు వదిలివేయడం, లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం మా ఓటమిని శాసించింది. నిన్న ఇంగ్లాండ్ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని పెట్టాలనుకున్నాం, కానీ 25 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయాం. ఈ రోజు కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు విజయావకాశాలు ఉన్నాయని భావించాము, కానీ మేము ఆశించిన రీతిలో ఆట సాగలేదు. తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలడం గురించి మేము చర్చించుకున్నాం. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది, ముందు ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటాం. ఇలాంటి వికెట్ పై అవకాశాలు సునాయాసనంగా రావు, కానీ మాది యువ జట్టు, నేర్చుకుంటున్నాం. ఈ విషయంలో మేము మరింత మెరుగవ్వాలి. తొలి సెషన్ లో మేము మెరుగ్గానే బౌలింగ్ చేశాం, వికెట్లు తీయకపోయినా పరుగులు ఇవ్వలేదు, కానీ బంతి పాత పడిన తర్వాత పరుగులు ఆపడం చాలా కష్టం. బంతి సాఫ్ట్ గా ఉన్నప్పుడే వికెట్లు తీయాలి. జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, అవకాశాలను కూడా సృష్టించాడు. రిషబ్ పంత్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే బుమ్రా ఏ మ్యాచ్ లో ఆడతాడనేది మ్యాచ్ ని బట్టి నిర్ణయిస్తాం. తదుపరి మ్యాచ్ కు సుదీర్ఘ విరామం ఉంది. ఆ మ్యాచ్ సమయానికి బుమ్రా విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాం అని శుభ్మాన్ గిల్ చెప్పుకొచ్చాడు. అయితే 371 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 21 పరుగులు చేసి ఓవర్ నెట్ స్కోర్ తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెండాకెట్ సెంచరీతో చెలరేగగా జాక్రాలీ, జో రూట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరు తొలి వికెట్ వరకు 188 పరుగులు జోడించి భారత పతనాన్ని శాసించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాగూర్, ప్రసిద్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. అయితే బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.